ఈ రెండు పక్షులు ఎవరో కాదు, తమ్ముడి పేరు జటాయువు, అన్న పేరు సంపాతి. రెక్కలు కాలిపోయిన సంపాతిని చూసి నిశాకారుడు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ, నేను లేని సమయంలో ఎంత పెద్ద తప్పు చేశారురా మీరు అని కురింగిపోతాడు. బాధపడకు సంపాతి, శ్రీ మహావిష్ణువు భూలోకంలో పుట్టబోతున్నాడు. ఆ మహావిష్ణువుకి సహాయం చేయడానికి మీరు ఈ భూమి మీద జన్మించారు. ఇప్పటి నుండి 4000 సంవత్సరాల తరువాత విష్ణువు రామ అవతారం ఎత్తుతాడు. అప్పుడు ఆయన భార్యని రావణాసురుడు అనే రాక్షసుడు అపహరించి ఆమెను లంకలో బంధిస్తాడు. అప్పుడు ఆమెను వెతుకు రాముడు మరియు వానరులు వస్తారు. అప్పుడు వాళ్ళకి నువ్వు సహాయం చెయ్యి, వెంటనే నీకు రెక్కలు వస్తాయి అని సంపాతికి చెబుతాడు. సంపాతి నొప్పి భరిస్తూ సముద్రం దగ్గర ఉన్న ఒక గృహ లోపలికి వెళ్లిపోతాడు. అలా ఆ నొప్పితోనే 4000 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉంటాడు. వానరులు అందరూ సీతాదేవిని వెతుకుతూ దక్షిణ దిక్కున వెళుతూ ఉంటారు. కానీ వారికి సీతమ్మ జాడ కనిపించదు. అందుకని ఈ వానరులు అందరూ బాధపడుతూ, మా వల్ల ఇక ఉపయోగం ఏముంది, మనం అందరం చనిపోదాం అని నిర్ణయించుకొని సముద్రం ప్రక్కనే ఉన్న ఒక గృహ లోపలికి వెళతారు. రెక్కలు లేని సంపాతి